అలెగ్జాండర్ వోల్టా నేటి ఇటలీలోని కోమో నగరంలో జన్మించారు. ఆయన బాల్యంలో చాలా నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకున్నారు. అయినా విద్యాభ్యాసంలో ప్రతిభ కనపరిచేవారు. 18 ఏళ్ల వయసులోనే విద్యుత్తుపై పరిశోధనలు ప్రారంభించారు. ఎలక్ట్రోఫోరస్ అనే పరికరాన్ని రూపొందించారు. మిథేన్ వాయువును కనుక్కున్నారు. వేర్వేరు లోహాలను ఉప్పు నీటితో కలిపి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని కనుక్కున్నారు. 1799లో తొలి బ్యాటరీని తయారు చేశారు. ఈ ఆవిష్కరణతో ఆధునిక విద్యుత్ యుగానికి నాంది పలికారు. నెపోలియన్ బోనపార్టీ ఆయనను కౌంట్లా నియమించారు. ఆయన పేరు మీదుగా విద్యుత్ వోల్టేజ్ ప్రమాణం వోల్ట్ పేరు పెట్టబడింది. రాయల్ సొసైటీ కోప్లే మెడల్తో సత్కరించింది. వోల్టా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు: అడ్డంకులను అధిగమించి విజయం సాధించవచ్చు. నిరంతర పరిశోధన, పట్టుదల ఫలితాలనిస్తాయి. ఒక ఆవిష్కరణ మానవ జీవితాన్ని మార్చగలదు.